కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇప్పుడు దీనికి డ్రగ్స్ మరకలు అంటుకోవడంతో సంచలనం రేపుతోంది. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వాడకంపై అందిన సమాచారంతో పోలీసులు జరిపిన దాడిలో నటుడు షైన్ టామ్ చాకో పేరు బయటకొచ్చింది. హోటల్పై పోలీసులు దాడి చేస్తున్న సమయంలో అప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్న నటుడు చాకో హోటల్ నుంచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా ఇటీవల ఓ సినిమాలో తనతో కలిసి నటించిన సహనటుడు డ్రగ్స్ తీసుకున్న మత్తులో లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ హీరోయిన్ విన్సీ సోని అలోషియస్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. డ్రెస్సింగ్ రూమ్ వద్ద తనతో అభ్యంతరకరంగా మాట్లాడి ఇబ్బంది పెట్టాడని విన్సీ సోని ఆరోపించింది. ఆయన సెట్స్లోనే డ్రగ్స్ తీసుకునేవాడని, ఆయనపై చిత్ర దర్శకుడికి నిర్మాతలకు ఫిర్యాదు చేశానని విన్సీ సోని తెలిపింది. అయితే సినిమాలో తనది మెయిన్ పాత్ర కావడంతో టీం ఏం చేయలేకపోయారని వాపోయింది. కాగా తాజా వీడియోలో విన్సీ ఆ నటుడి పేరు బయట పెట్టకపోయినప్పటికీ షైన్ టామ్ చాకోపై నటుల సంఘానికి విన్సీ ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ మత్తులో తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. విన్సీ తెలిపిన వివరాల ప్రకారం సూత్రవాక్యం అనే సినిమా సెట్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నటి విన్సీ అలోషియస్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత జిల్లా యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ నటుడు చాకోను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే చాకో ఓ హోటల్లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ హోటల్పై దాడి చేశారు. ఈ క్రమంలోనే గది 314కి తలుపు తెరిచినప్పుడు షైన్ పోలీసులను చూసి కిటికీలోంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హోటల్ 3వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి మెట్లు దిగుతున్నట్లుగా సీసీ కెమెరాల్లో కొన్ని దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ పారిపోతున్న వ్యక్తి నటుడు చాకోనే అని పోలీసులు చెబుతున్నారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఇప్పుడు దీనికి డ్రగ్స్ మరకలు అంటుకోవడంతో సంచలనం రేపుతోంది. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వాడకంపై అందిన సమాచారంతో పోలీసులు జరిపిన దాడిలో నటుడు షైన్ టామ్ చాకో పేరు బయటకొచ్చింది. హోటల్పై పోలీసులు దాడి చేస్తున్న సమయంలో అప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్న నటుడు చాకో హోటల్ నుంచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ మరకలు అంటుకోవడంతో ఇప్పుడు సంచలనం రేగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. శ్రీనివాస్, మలయాళ సినీ ఇండస్ట్రీలో మొత్తం కూడా డ్రగ్స్ వ్యవహారం అనేది ఈ పెను దుమారం రేపుతుంది. ఇది లైంగిక వేధింపులనే ఆరోపణలు కూడా చేయడంతో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఆదేశించారు. ఓ సినిమా సెట్ లోనే ఈ ఘటన మొత్తం జరగడం, దీని మీద విచారణ కూడా సాగుతోంది. ఎవరైతే నటుడు ఉన్నాడో, నటుడు టామ్ చౌక్ ఉన్నాడో, ఆయన పేరు బయటకు వచ్చింది. హోటల్లో డ్రగ్స్ తీసుకుంటుండగా కూడా పోలీసులు దాడి చేశారు. ఈ దాడి చేసే సమయంలో అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయిన వీడియో కూడా బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో బయటకు రావడం కానీ అట్లాగే మహిళ ఫిర్యాదుతో కూడా తన మీద లైంగిక దాడికి పాల్పడాలనే ఫిర్యాదులు చేయడంతో కూడా దీని మీద పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే జరుగుతుంది. సినిమా షూటింగ్ జరుగుతుండడంతో ఆ షూటింగ్ వద్దకే వచ్చి కూడా అతన్ని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రిత్విక్.